చేయాలి. మనం ఏది చేసినాను మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం వాక్యముతో దాన్ని సరి చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఆత్మ చెప్పు సంగతులను ఆత్మ చెప్పు సంగతులతో సరిచూచుకొనుచు నేను మీకు బోధించుచున్నాను అని అన్నాడు. ఆయన ప్రతి మాటని కూడా ఖచ్చితంగా దేవుని వాక్యానికి ఇది కరెక్టా కాదా, బెరియా సంఘం ఏం చేస్తుంది అంటే చెప్పింది ప్రతి ఒక్కటి కూడా కరెక్టా కాదని ఆలోచన చేసి పరిశీలించి వాక్యాన్ని తెలుసుకున్నటువంటి సంఘం బెరియా సంఘం. ప్రియ సహోదరి సహోదరుడు అని చెప్పేటువంటి మాట ఏంటంటే, మనుషులు నిద్రించుచుండగా, ఆత్మీయ స్థితిలో నిద్రించుచుండగా, అంటే మనం ఏం వింటున్నాం మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో, అంటే ఇది వాక్యములో ఉన్నదా లేదో మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా అపవాది ఏం చేస్తుంటే గురుకులు అంటే అబద్ధాలను విత్తేసి వెళ్ళిపోతాడు. వాక్యం లాగానే ఉంటుంది అది కూడా. ఎలా ఉంటుందండి? వాక్యం లాగానే ఉంటది. నిజమే ఇదే కరెక్ట్ అనేటువంటి స్థితిలో ఉంటూ ఉంటది. ఈ కడవరి కాలంలో ప్రస్తుతం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏమండి, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది గురుకులో లేకపోతే ఏది మంచి విత్తనమో తెలియనటువంటి స్థితిలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అవునంటారా కాదంటారా?